అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజు చాలా గొప్ప విశేషమైన వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది మైత్రేయ ముహూర్తం గురించి. ఈ ముహూర్తము చాలా చాలా శక్తివంతమైన ముహూర్తము. మీకు లక్షల్లో అప్పనే కాదు, మీకు ఎంత అప్పున్నా సరే, మీరు తీర్చుకోలేని అప్పులు, జీవితం మొత్తం కష్టపడినా తీర్చుకోలేనంత అప్పులున్నా సరే చాలా సులువుగా ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని సింపుల్గా తీర్చేసుకోవచ్చు. ఖచ్చితంగా 100% ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకున్న వాళ్ళకి అప్పులు అనేటివి ఖచ్చితంగా తీరిపోతుంది. ఎందుకంటే నా కళ్ళతో, నా అనుభవంతో చెప్తున్నానండి. స్వయంగా నేను చూసిన ఒక గొప్ప అద్భుతాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మనం చాలాసార్లు ఉప్పును ఉపయోగించి ఒక పరిహారం చేసుకున్నట్లయితే అప్పులు తీరిపోతాయని చెప్పేసి ఒక వీడియోలో చెప్పుకున్నాము. ఇంకొక వీడియోలో ఏంజల్ నెంబర్ని ఉపయోగించుకొని మనకున్న అప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పుకున్నాము. ఇంకా విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకున్న సమస్యలన్నిటినీ కూడా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో అనే దాని గురించి కూడా చాలా వీడియోలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వీటన్నిటికీ కూడా 100 రెట్లు భిన్నంగా ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని మనము ఈ అప్పుల సమస్య నుంచి బయటపడటమే కాదండి, స్వయంగా ఆ లక్ష్మీదేవి, అదృష్ట లక్ష్మి తలుపు తట్టినట్టు లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి పీట వేసుకొని కూర్చొని ఇక మొండిగా నేను ఇక్కడి నుంచి పోను, ఇంట్లో నేను ఉండిపోతాను అనేంత గొప్ప విశేషమైన ముహూర్తం అండి ఇది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా అదృష్టం ఉంటేనే ఇది మీ కంట పడింది అనే ఒక గుర్తు అనమాట. మీరు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడింది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి అసలు ఈ ముహూర్తం ఏంటి, దీనికి ఉన్న శక్తి ఏంటి, మనం ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని మనకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా మీతో నేను షేర్ చేస్తాను. మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. గురువుగారి ఫోన్ నెంబరు 9666575717. మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన. అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారు. మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా 24 గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. మన అదృష్టం ఏంటంటే ఈ మైత్రేయ ముహూర్తం అనేది ప్రతి నెలలో కూడా వస్తుంటుంది. కాకపోతే ఈ డిసెంబర్ నెలలో మనకు 2వ తేదీ ప్రారంభం అవుతుంది. అందులోనూ ఈ డిసెంబర్ నెలలో మనకు 3 సార్లు ఈ మైత్రేయ ముహూర్తం అనేది వస్తుందన్నమాట. ఇక అదృష్టం అనేది 3 సార్లు మనకు తలుపు తట్టినట్టేనండి. నేను మీకు చెప్పాను కదా, మాకు తెలిసిన వాళ్ళు, మాకు దగ్గర వాళ్ళు ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్య, వాళ్ళ జీవితంలో ఈ అప్పులు తీర్చుకోగలరా, వాళ్ళిక ఏ స్టేజ్కి వచ్చేసారంటే అసలు ఇంకా ఏదైనా చేసుకొని చనిపోవాలి అన్న స్టేజ్ నుంచి ఈరోజు బయటపడిపోయి అప్పులన్నీ తీర్చుకొని వాళ్ళు అసలు కోటీశ్వరులుగా చాలా హ్యాపీగా బతుకుతున్నారు. నా కళ్ళతో చూసి అసలు ఏం జరిగిందనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఒక గొప్ప విశేషమైన ముహూర్తం ఇది. ఇక నేను తెలుసుకున్న ఈ మైత్రేయ ముహూర్తం గురించి నాకు తెలిసిన ఒక గురువు గారిని అడిగి ఆయన చెప్పిన కొంత సమాచారాన్ని సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను అనమాట. మీరు చక్కగా ఈ వీడియోను చూసి ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని నేను చెప్పినట్లు చేయండి. మీరిక మీ అప్పులన్నీ తీర్చేసుకొని మీ గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతారు. అసలు ఈ మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి, దీనికి ఇంత శక్తి ఏంటి, అసలు ఇంత విశేషమైన ముహూర్తం అసలు ఏంటి అసలు అనే దాని గురించి ముందు మనం తెలుసుకొని ఆ తర్వాత ఈ ముహూర్తంలో మనం ఏం చేయాలి, మన అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న దాని గురించి వివరంగా తెలుసుకుందాం. హిందూ పంచాంగాల ప్రకారం మైత్రేయ ముహూర్తం అనేది అప్పుల సమస్య నుంచి బయటపడేయటానికి అత్యంత శక్తివంతమైన సమయంగా చెప్పుకుంటూ ఉంటారు.
దీన్ని మైత్రేయ యోగం అని కూడా అంటూ ఉంటారు. మైత్రేయ ముహూర్తం లాంటి పవిత్ర సమయంలో మనకున్న అప్పులు అనేటివి కొంత భాగాన్నైనా కానీ మనము ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని తీర్చుకున్నట్లయితే ఇక మిగిలిన అప్పు అది ఎంతైనా సరే లక్షల్లో అయినా సరే మీకు అతి త్వరలో తీరిపోవడమే కాదండి, తీరిపోవడానికి ఒక మంచి మార్గం అనేది, సులువైన మార్గం అనేది ఏర్పడుతుంది. ఇక ఆ అప్పు తీరిపోవడమే కాదు, మీ ఇంటి తలుపు తట్టి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి మీ ఇంట్లో పేటేసుకొని కూర్చుంటుందన్నమాట. మొండిగా కూర్చుంటుంది, నేను ఇంట్లో నుంచి పాను అని. అంత స్థిరపడి కూర్చుంటుంది, అంత అదృష్టం కలుగుతుంది. అసలు ఈ ముహూర్తము కేవలం ఒక సాధారణమైన ముహూర్తం మాత్రమే కాదు, ఒక పవిత్రమైన వారము, ఒక పవిత్రమైన లగ్నము, అలాగే ఒక నక్షత్రము కలయిక ద్వారా ఏర్పడింది. అయితే ఏ వారము, ఏ లగ్నము, ఏ నక్షత్రము కలయిక ద్వారా ఏర్పడింది అన్న దాని గురించి కూడా నేను సేకరించిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఒక మంగళవారం నాడు అనురాధ నక్షత్రము, వృశ్చిక లగ్నము 3 కూడా కలుస్తాయి. ఇది చాలా శక్తివంతమైన ముహూర్తం. ప్రత్యేకమైన గ్రహస్థితి, నక్షత్రముల కలయిక ద్వారా కారణంగా మనకు ఈ సమయం అనేది అప్పులు తీర్చుకోవడానికి ఒక శక్తివంతమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎవరికైతే అప్పులు తీర్చాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులో కొంత భాగాన్నైనా సరే మీరు ఈ సమయంలో తీర్చవచ్చు అనమాట. అయితే మీరు మా దగ్గర వాళ్ళకి తీర్చాల్సిన అప్పు అంతా ఉంది అని తీర్చేసినా కూడా మీరు మిగతా వాళ్ళకి ఎవరికైనా అప్పు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా అతి త్వరలో తీరిపోయేదానికి ఒక సులువైన మార్గం అనేది మీకు ఏర్పడుతుంది. అయితే మీ దగ్గర అంత అప్పు తీర్చేదానికి లేదు అనుకున్నప్పుడు కొంత 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, కనీసం అందులో నుంచి ఒక 20,000 అప్పు అయినా సరే మీరు ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఆ ముహూర్తంలో స్వయంగా మీరు మీ చేతులతో ఎత్తుకోబోయి వాళ్ళ చేతులతో మీకు వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నమాట. అంటే మీకు 1,00,000 రూపాయల అప్పు మేము ఇవ్వాల్సి వస్తుంది కదా, అందులో నుంచి మేము ఈరోజు ఒక 20,000 అప్పు మీకు ఇస్తున్నాము, మిగతా అప్పు మళ్ళీ ఇస్తాము అని చెప్పేసి వచ్చేసినట్లయితే ఇక మీ వెంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఇక అదృష్ట లక్ష్మి తలుపు తట్టి మీ ఇంట్లో కూర్చుంటుంది. అంత గొప్ప విశేషమైన ముహూర్తం అండి ఇది. అయితే అప్పు తీర్చడానికి ఇది మన పూర్వీకులు అందించిన ఒక శక్తివంతమైన చక్కటి పరిష్కారం. ఈ పరిష్కారాన్ని ఉపయోగించుకొని మీరు చేశారంటే ఖచ్చితంగా 100% మీకున్న ఆ అప్పుల బాధ అనేది తీరిపోతుంది. ఇక ఈ మైత్రేయ ముహూర్తం అనేది ప్రతి నెలలో వస్తుంది. అయితే ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో మనకు 3 సార్లు ఈ మైత్రేయ ముహూర్తం అనేది వస్తుంది. ఎవరికైతే అప్పుల బాధ అనేది ఉంటుందో, ఎవరైతే ఈ అప్పుల బాధతో సఫర్ అవుతున్నారో, ఎవరైతే అప్పుల బాధ తట్టుకోలేక జీవితం మీద విరక్తి కలుగున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ మైత్రేయ ముహూర్తాన్ని కనీసం ఈ 3 సార్లు వస్తుంది కదా ఈ నెలలో, కనీసం ఒక్కసారైనా సరే మీరు తప్పకుండా కష్టపడి మీకున్న అప్పులో కొంత భాగానైనా స్వయంగా మీ చేతులతో మీరెవరైతే అప్పు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఇక మీకు ఆ అప్పుల సమస్య అనేది త్వరలో తీరిపోవడమే కాదు, ఖచ్చితంగా మీరే ఒక సాక్షిగా ఈ వీడియోకి మనకు మెసేజ్ చేస్తారనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా మీకు అప్పుల సమస్య అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని మీ సమస్య అనేది చక్కగా పరిష్కరించుకోండి. అలాగే మీ చుట్టాలలో అంటే మీ బంధువులలో, మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కొంత భాగం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేను తెలుసుకున్న సమాచారాన్ని మాత్రమే ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మైత్రేయ ముహూర్తం గురించి మీకు ఇంకా ఏమైనా విశేషాలు తెలిసినట్లయితే తప్పకుండా మనకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయని ఒక నమ్మకం అనేది నాకు కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం అనేది కూడా తప్పకుండా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.